ముస్లింలు ఎంతో ఘనంగా జరుపుకునే పండుగలో రంజాన్ ఒకటి. రంజాన్ నెల మొత్తం ముస్లింలంతా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ప్రత్యేకమైన ఉపవాసాలు పాటిస్తారు. అంతేకాకుండా ఆత్మ నియంత్రణ, సహనం, దేవుడి పట్ల భక్తితో ఉంటారు. అందుకే రంజాన్ మాసానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ నెలను ఖురాన్ అవతరించిన మాసంగా కూడా చెప్పుకుంటారు. అందుకే చాలా మంది ముస్లిం యువతీ యువకులు ఎక్కువగా ఇదే నెలలో ఖురాన్ చదువుతూ ఉంటారు. నెలవంక దర్శనంతో వ్యాప్తంగా రంజాన్ పండుగ జరుపుకుంటారు. రంజాన్ పండుగ విశేషాలపై ముస్లిం సోదరులతో మరింత సమాచారం ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు రంజాన్ పండుగనైతే ఘనంగా జరుపుకుంటున్నారు. నెలవంక దర్శనంతో ఈరోజు రంజాన్ పండుగకు సంబంధించి ఉదయం నుంచి కూడా ఇటు మసీద్ ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ పండుగ వాతావరణంలోనైతే సందడి ఉన్న పరిస్థితులు అయితే దేశవ్యాప్తంగా ఉన్నాయి. ప్రస్తుతానికి మనం మంచిర్యాలలోని ఈద్గా వద్ద ఉన్నాం. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు రంజాన్ పండుగ యొక్క విశిష్టత ఏంది? ఎన్ని రోజుల పాటు మీరు ఇటు ఒక్క పొద్దు ఉపవాస దీక్షలు చేస్తారు? ఎటువంటి నియమాలు పాటిస్తారు ఉపవాస దీక్ష? మరి ఈరోజు ఘనంగా ఈ యొక్క క్వారీ రోడ్ మీద ఈద్గా మీద మేము అందరం వచ్చి చాలా ప్రశాంతంగా, చాలా ఉల్లాసంగా మేము పండుగ జరుపుకుంటున్నాం. ఈ యొక్క పండుగ విశేషం ఏంటంటే 30 రోజుల పాటు ఉపవాసం ఉంటూ, ఉపవాసం అంటే ఓన్లీ కడుపుదే ఉపవాసం కాదు, తినకుండా నుండి కాదు. ఈ యొక్క ఉపవాసం అనేది కళ్ళకు కూడా ఉపవాసం ఉంటుంది, చెడు చూడకూడదు, మళ్ళీ మాటలు కూడా మన చెడు చెప్పకూడదు. ఇవన్నీ కలిపితేనే ఉపవాసం అవుతుంది. 30 రోజుల ఉపవాసం తర్వాత ఈ యొక్క పండుగ వాతావరణం ఉంటుంది. ఈ యొక్క రోజు अल्लाह ताला ने फरमाया कि आज के दिन जो सो ईद खुशी मनाई जाए. 30 दिन रोज़ रखने के बाद आज जो सो ईद मनाते हैं. स्पेशली मैं फिर एक बार सभी लोगों से इस ईद की मुबारकबादी पेश करता हूँ. సార్ చెప్పండి, ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? దాదాపుగా 30 రోజుల పాటు ఇటు ఉపవాస దీక్షలు ఉన్నారు. నెలవంక దర్శనంతో అయితే ఈరోజు రంజాన్ పండుగనైతే జరుపుతున్నారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఎలా ఉన్నది? ఎటువంటి ప్రార్థనలు చేస్తున్నారు? ముఖ్యంగా ఏంటంటే రంజాన్ మాసం స్టార్ట్ అయిన తర్వాత భక్తి శ్రద్ధలతో ఒక నెల రోజులు ఉపవాస దీక్షను తీసుకొని ఈరోజు చాలా సంతోషాన్ని, ఆనందాన్ని అందరూ ముస్లిం సోదరులు అందరూ కలిసి పంచుకుంటూ, ముస్లిం సోదరులతో పాటు ఇతరత్ర ఏదైతే అదర్ కమ్యూనిటీ హిందూ సోదరులు కానివ్వండి, క్రిస్టియన్స్ కానివ్వండి, అందరినీ కూడా ప్రేమ, ఆప్యాయత, అనురాగంతో ఈరోజు మేమంతా కలుస్తాం. వాళ్ళను కూడా మా ఇళ్లలోకి పిలవడం, వాళ్ళకి షీర్ ఖుర్మా, ఈ యొక్క ప్రత్యేకత షీర్ ఖుర్మాను కూడా వారితో మేము సేవించడం లాంటి కార్యక్రమాలు జరుగుతాయి. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ పండగ ఉద్దేశం ఏంటంటే ఈ పండగ సేవా కార్యక్రమాలు ఏదైతే ఈ సమాజంలో ఉన్నటువంటి పేద ముస్లిం సోదరులందరికీ కూడా జకాత్ రూపకంలో మేము దాన ధర్మాలను చేస్తాం. ఆ దాన ధర్మాలతో మా ముస్లిం సమాజం ఏదైతే ఉందో ఆ ముస్లిం సమాజానికి చాలా ఆర్థికంగా చాలా బెనిఫిట్స్ జరుగుతాయి. ఏంటంటే ఇప్పుడు జకాత్ అనేది మేము తీస్తాం. మా దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఈ అమౌంట్ ఉంటుందో, మా దగ్గర ఏది ఆస్తిపాస్తులు ఉంటాయో ఆ ఆస్తిపాస్తుల మీద 2.5 తీస్తామన్నమాట. ఒక లక్ష రూపాయలు సపోజ్ నా దగ్గర ఉంటే ఆ ₹1,00,000 మీద 2,500 రూపాయలు తీస్తాం. ఆ 2,500 ఇలాంటి జకాత్ యొక్క ఉద్దేశం ఏంటంటే మా దగ్గర ఏదైతే ముస్లిం సమాజంలో ఉన్నటువంటి పేద ప్రజలకు అందరికీ కూడా వారు కూడా మాలాగా సుఖ సంతోషాలతో ఈ పండగలు బట్టలు అవి ఇవి కొనుక్కోవడానికి కూడా ఆర్థిక పరంగా వాళ్ళకు సహకారాలు అందిస్తాం. ముఖ్యంగా ఏంటంటే మా ప్రవక్త ఎవరైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉన్నారో వారు మాకు నేర్పింది ఏంటంటే కరుణ, భక్తి. అది అంటే ఇతరులతోటి కూడా కరుణ రూపకంగా ఉండాలి అని చెప్పారు. హిందువులైనా వేరే మతస్థులైనా వారి మతాన్ని గౌరవించుకుంటూ మన మతాన్ని మనం గౌరవించుకోవాలని చెప్పి హితబోధ మాకు ఇస్లాం నుంచి దొరికింది. ఇస్లాం యొక్క ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా కరుణ కటాక్షాలతో ఎదుటి వారిని మనము ప్రేమించుకుంటూ ఎదుటి వారిని కూడా ప్రేమించాలనేది మా సిద్ధాంతం. అదేవిధంగా ముహమ్మద్ ప్రవక్త వారు ఏం చెప్పారంటే, ఏదైతే నువ్వు కడుపు నిండా తిండి తింటూ ఉంటే ఎవరైనా నీ ఇంటి పక్కన అంటే పేదరికంలో మగ్గుతుంటే వారికి 2 బుక్కలు నీ వద్ద ఉంటే ఒక బుక్క వారికి ఇచ్చి 2వ బుక్క నువ్వు తినాలి అని చెప్పే మంచి సాంప్రదాయాన్ని మాకు ఇస్లాం ద్వారా మా ప్రవక్త ద్వారా లభించింది. మేము కూడా ముఖ్యంగా మా యొక్క ఇస్లాం ద్వారా మా యొక్క ప్రవక్త ఏదైతే చూపెట్టారో మార్గదర్శకాలు, ఆ మార్గదర్శకాల మీదే నడుస్తాం.
కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈరోజు మరి రంజాన్ పండగ సందర్భాన్ని పురస్కరించుకొని ఇతరత్ర మన ఏదైతే హిందూ సోదరులు కానివ్వండి క్రైస్తవులు కానివ్వండి అందరికీ కూడా మా యొక్క పండగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇటు ముస్లిం సోదరులు అయితే చెప్తున్నది కూడా ఒకటే, దాదాపుగా నెల రోజుల పాటు అయితే తాము కఠిన ఉపవాస దీక్షలు అయితే చేస్తూ ఉంటాం. రంజాన్ పండుగ రోజున అయితే పూర్తిగా ఉదయం వేళ నుంచి కూడా ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన తర్వాత తాము ఇంటికెళ్ళి కూడా నూతన వస్త్రాలు అందరూ ధరించి అయితే భారతదేశం అంటేనే వివిధ సంస్కృతుల సమ్మేళనంలో కూడా కలిసిమెలిసి ఉంటున్నాం. ఇదే ఒరవడి ఎప్పటికీ కొనసాగాలంటూ కూడా ముస్లిం సోదరులు అయితే కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ రమేష్ శ్రీనివాస్, ఐ న్యూస్, మంచిర్యాల నుండి.